దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కఠోర దీక్ష చేస్తున్న మోడీకి ప్రజలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. ఇక హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో కిషన్ రెడ్డి కైట్స్ని ఎగరవేశారు. ఈ సంక్రాంతి సంబరాల్లో వెలుగులు నింపాలని కోరారు. రామ మందిరం నిర్మాణం కోసం 550 సంవత్సరాల నుండి ప్రజలు ఎదురుచూపులకు ప్రధాని మోదీ తెరదించుతున్నట్టు తెలిపారు. ఇక ఈ సంక్రాంతిని సనాతన క్రాంతిగా నిర్వహించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈరోజు అనేక రాష్ట్రాలలో ఈ యొక్క సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి రకరకాల పేర్లతో పండుగ జరుగుతూ ఉంటాయి. మహారాష్ట్రలో కానీ, నార్త్ ఈస్ట్లో అస్సాంలో కానీ, బీహార్లో కానీ అనేక రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అనేక దేశాలలో కూడా ఈ యొక్క అయోధ్యలో రామ మందిరంలోని రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి కార్యక్రమం, కులాలకు అతీతమైనటువంటి కార్యక్రమం. హిందూ సమాజమంతా కూడా ఏకీకృతమై నిర్వహించుకోవాల్సినటువంటి కార్యక్రమం. ప్రతి హిందువు కూడా తమ ఇంట్లో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన కార్యక్రమం. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం సంక్రాంతి చాలా ఉత్సాహభరితంగా వైభవంగా జరుపుతూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయోధ్యలో నిర్మితమైనటువంటి రామ మందిర నిర్మాణం, రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసము 11 రోజుల దీక్ష పూని ఇవాళ ఒక గొప్ప ఋషిగా మారి మొత్తం సనాతన ధర్మం యొక్క విలువలు వ్యాపింపజేస్తూ ఈ సంక్రాంతి ప్రకృతితో ముడిపడిన పండుగ. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కైట్ ఫెస్టివల్ తెలంగాణలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారని, ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వెస్టర్న్ కల్చర్ వచ్చాక సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారని అభిప్రాయపడ్డారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మన ఆడపడుచులందరూ ముగ్గుల పోటీలు, ఆ తర్వాత పిండి వంటలు, రెండోది పిల్లలు, కుటుంబ సభ్యులు, పెద్దలందరూ పతంగులు ఎగిరేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి మన సాంప్రదాయం. మన సంస్కృతి సాంప్రదాయము చాలా గొప్పది. అంత వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత సంక్రాంతి కూడా పండుగలు పతంగులు ఎగిరేసుకునేటువంటి రోజులు పోయినాయి. యావత్ దేశంలో మనకున్నటువంటి పండుగలు ఎవరికి ఉండవు. సంక్రాంతి ఉంటుంది, ఆ తర్వాత శివరాత్రి రావడం జరుగుతుంది, ఆ తర్వాత మన ఉగాది రావడం జరుగుతుంది, దసరా, దీపావళి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పండుగలు మనకు ఉన్నాయి.